నిజానికి ఒకప్పుడు ప్రేమ అనేది ఒక ఆడ మగ అనే వాళ్ళ మధ్య స్వచ్ఛంగా ఉండేదేమో, కానీ ఇప్పుడైతే లేదని చెప్పాలి. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్, నైట్ 4 పెగ్గులు మందేసి పడుకుంటే మార్నింగ్కి ముందు రోజు లవర్, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, గుర్తురారు భయ్యా. ఇది ఇప్పటి లవ్. ఇలాంటి లవ్ కోసం చావటం, చంపటం, ఇవేమీ కాదంటే బెదిరించి బంధించటం, అది కూడా కాదంటే చస్తా అంటూ ఏ సెప్టిక్ ట్యాంకో ఎక్కటం. ఇది కాదు ప్రేమ. మరేంటి ప్రేమ అని మీరు అడిగితే నేను చెప్పను. మీరు విన్నది కరెక్టే, నేను చెప్పను. ఎందుకు చెప్పాలి? నేను చెప్పానా అనుకో, మీరు పక్క వాళ్ళకి చెప్పకుండా దాన్ని మీ మనసులో దాచుకున్న దానిని మళ్ళీ పక్కవాడికి చెప్పకుండా ఉండడం కోసం నానా కష్టాలు పడుతూ రాత్రికి 4 పెగ్గులు తాగాక కకృతి పడి 5వ పెగ్గు కూడా తాగాక నేను చెప్పింది చెప్పకూడదు అన్న విషయం మీరు మర్చిపోయి ఆ విషయం నీతో కలిసి తాగుతున్న వాడి చెవిలో చెప్పి నా పరువు తీసి నేను మీకు చెప్పిన విషయం మీరు వాళ్ళకి చెప్పకుండా మీరేదో ఊహించుకుని చెప్పి నన్ను ఎదవని చేయడం నాకు ఇష్టం లేదు. అర్థం కాలేదు కదా? ఇలా అర్థం కాకుండా ఉండేదే ప్రేమ. ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు ప్రేమించడానికి కానీ ప్రేమించబడడానికి కానీ అర్హులు కారు. ఏమంటారు? నిజమే కదా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి, వర్ణనాతీతం. ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. అమ్మాయి అబ్బాయిల మధ్య ప్రేమ అదొక మధురానుభూతి. ప్రేమ ఒక స్వర్గం, ప్రేమ ఒక ఆవకాయ, ప్రేమ ఒక కొబ్బరికాయ, ఇలా చాలామంది చెబుతూనే ఉంటారు. భయ్య, ఒక్క విషయం నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే సూటిగా చెబుతాను, మీకు కష్టం కలిగించినా నష్టం కలిగించినా. కానీ చెప్పే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తాను. ఏమని తెలుసా? మనసులో నుండి చెబుతున్నానా, మసాలా వేసి చెబుతున్నానా అని. ఇప్పుడు నేను మసాలా వేసి చెప్పట్లేదు, మనసులో ఉన్నదే చెబుతున్నాను. అబ్బాయి అమ్మాయిల మధ్య టీనేజ్లో వచ్చే ప్రేమ ట్రాష్. పక్కగా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక స్వార్థం మాత్రమే. సినిమాలో ప్రేమ గురించి గొప్పగా చెబుతారు కదా అంటే, నాన్న అది సినిమాలు అలా తీస్తేనే ఆడుతాయి. ఇది నిజం. నిజం ఎప్పుడు నిప్పులాగే ఉంటుంది, పట్టుకుంటే కాలుతుంది. ఇక లవ్ గురించి నా ఒపీనియన్ అడిగితే, కానీ అమ్మ ప్రేమ గురించి మాత్రం నేను తప్పుగా మాట్లాడాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి. అసలు ఈ రోజు మాత్రమే ప్రేమికులు ఎందుకు ప్రేమికుల రోజుని జరుపుకుంటారు, ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్లో వ్యాలంటైన్స్ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదకంగా ఆనందంగా మారుతుందని అతని అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతీ యువకులకు ప్రేమోపదేశాలు చేసి వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వ్యాలంటైన్స్కి రోజు రోజుకి అభిమానులు పెరిగిపోవడంతో రోమ్ రాజైనటువంటి క్లాడియస్కి భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారు చేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్ వ్యాలంటైన్కి మరణశిక్ష విధించాడు. వ్యాలంటైన్ అభిమానుల్లో క్లాడియస్ కుమార్తె కూడా ఉండటం విశేషం. ప్రేమకు మారుపేరుగా మారిన వ్యాలంటైన్ను ఫిబ్రవరి 14న ఉరితీశారు. వ్యాలంటైన్ మరణించిన తర్వాత 2 దశాబ్దాలకు క్రీస్తు శకం 496లో అప్పటి పోప్ గెలాసియస్ ఫిబ్రవరి 14ను వ్యాలంటైన్స్ డేగా ప్రకటించాడు. ఎక్కడో రోమ్లో, అది శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచం ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది అని చెప్పచ్చు. మరి ప్రేమ మీద మీ అభిప్రాయం నా అభిప్రాయంతో పోల్చి కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీద కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మరింత ఇలాంటి సమాచారాన్ని మీకు తెలుసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.